రూపంలో కానీ కష్టాల రూపంలో కానీ అనుభవిస్తూ ఉంటాం. వాటికి దైవం తోడై గురువు రూపంలో మార్గదర్శకులవుతారు. అలా మన కష్టాలను తీర్చడానికి భూమిపై అవతరించిన సద్గురు సాయిబాబా మనకు తన దివ్యలీలల ద్వారా మనలోని పాపదోషాలను పటాపంచలు చేశారు. ఆ గురు శిష్య పరంపరలోని అవతరించిన సద్గురు శ్రీ సాయి కుమార్ బాబా గారు తన విభూతి లీలలతో ఎన్నో రకాల ప్రకృతి వైద్య విధానాలతో మన వ్యాధులను తొలగిస్తూ మన దోషాలను పాపాలను ఆధ్యాత్మిక తత్వంతో పారద్రోలుతున్నారు. అటువంటి సాయి కుమార్ బాబా గారి అనేక లీలలలో ఒకటైన జనార్దన్ రెడ్డి గారి వ్యాధి నివారణ సాయి సప్త కథామాలలోని 7వ కథగా మనం ఇప్పుడు వీక్షిద్దాం. సాయి లీలలో మరొక రమణీయ లీల. సికింద్రాబాద్ బొల్లారంలో శ్రీ జనార్దన్ రెడ్డి అనే కాంట్రాక్టర్ నివసించేవారు. ఆయనకి అతిగా పొగ త్రాగటం అలవాటు ఉండేది. అంతేకాక త్రాగుడికి పూర్తిగా బానిస అయ్యాడు. అది మే 14వ తేదీ 1965వ సంవత్సరం. అతిగా త్రాగటంతో అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించటం వలన ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. ఈయనకి అన్ని పరీక్షలు చేశామమ్మా. కాలేయం ఉబ్బిపోయింది, 2 మూత్రపిండాలు పాడైపోయింది. జనార్దన్ రెడ్డి భార్య సులోచనాదేవి శ్రీ సాయిబాబా పట్ల ఎంతో భక్తి విశ్వాసాలు కలిగి ఉండేది. తన భర్త పరిస్థితి విషమించడంతో వెంటనే పరమ పూజ్య సద్గురు సాయి కుమార్ బాబా గారిని ఆశ్రయించింది. ఇతను బతికే అవకాశం చాలా తక్కువ. ఏదైనా చేయగలిగితే ఆ సాయి పరమేశ్వరుడే చేయాలి. నా చేతిలో కూడా ఏమి లేదు. అపర సంజీవుని అయిన సాయిబాబా విభూతే నీ భర్తను రక్షించగలదు. సాయి శివ హరి ఓం, సాయి శివ హరి ఓం. సాయి కుమార్ బాబా గారు ఇచ్చిన విభూతిని సులోచనాదేవి తన భర్త శరీరంపై లేపనంగా రాయసాగింది. साई शिरडी साई द्वारकमाई, ओम साई शिरडी साई द्वारकमाई, ओम साई शिरडी साई द्वारकमाई. అప్పుడు రాత్రి 1:30 జనార్దన్ రెడ్డికి సాయినాథుడు స్వప్నంలో కనబడతారు. జనార్దన్ రెడ్డి ముక్కులో పసరు పోస్తాడు. 3 గంటలకు ఏదో అలికిడి వలన అతని భార్యకి మెలకువ వస్తుంది. కళ్ళు నలుపుకుంటూ భర్తకేసి చూస్తూ, అయ్యో ఈయన ముక్కులోంచి ఏదో ద్రవం కారుతుంది, తలగడ కూడా పచ్చగా అయిపోయింది. డాక్టర్ డాక్టర్.
ఏమిటి ఆశ్చర్యం? ఈయన నాడి కొట్టుకోవడంలో మార్పు వచ్చింది. ఖచ్చితంగా ఇది దైవలీలే. ఈయన ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడుతుంది. ఏం అద్భుతం! ఈయన ఆరోగ్యం నిన్నటి కంటే ఇంకా బాగైంది. మూడవ రోజు డాక్టర్లు వచ్చేసరికి జనార్దన్ రెడ్డి శరీరం మెల్లిగా కదులుతూ ఉంటుంది. జనార్దన్ రెడ్డికి స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో బాబా తన స్వహస్తాలతో జనార్దన్ రెడ్డికి విభూతి రాసి కాలితో తన్నినట్లు అగుపిస్తుంది. జనార్దన్ రెడ్డి మంచం మీద నుంచి కింద పడిపోతాడు. ఆ శబ్దం విని సులోచనాదేవి హఠాత్తుగా లేచేసరికి తన భర్త చేతికున్న సిలైన్ పైపులు మంచం మీద విసిరివేసినట్టు పడి ఉండటం కూడా చూసి తన భర్త నేలపై పడి ఉన్న దృశ్యం చూసి భయపడింది. ఓం సాయి, షిరిడి సాయి, ద్వారకామాయి, బాబా నన్ను విడిచి వెళ్ళను. సులోచనాదేవి తన భర్త మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటిదంతా? ఎవరు తీసేశారు? నా ప్రభు, నా గురువైన సాయినాథుడే ఇవన్నీ తీసేశారు. అంతేకాదు, నా వ్యాధిని కూడా తీసేశారు. పరిపూర్ణ ఆరోగ్యవంతుడైన జనార్దన్ రెడ్డి తన కుటుంబం ఎంతో సంతోషంతో సాయి గీత ఆశ్రమం వెళ్లి సాయి కుమార్ బాబా గారికి తమ కృతజ్ఞతలు తెలుపుకొని ఆయన వైశిష్ట్యాన్ని కొనియాడతారు. గురువంటే ఎవరమ్మా చెప్పవే సీతమ్మ.
సాటి మానవులను ద్వేషించి దైవాన్ని పూజించిన ఫలితం ఉండదు. మానవుని ప్రేమించి భగవంతుని ఆరాధించాలి. మానవ సేవే మాధవ సేవ. సాయి నామం తీసుకున్నా, సాయి అని పిలిచినా సాయి వెంటనే కదిలి వస్తారు. సాయి నామానికి ఎంత మహిమ ఉందో సాయి విభూతికి కూడా అంతే మహిమ ఉంది. సాయి విభూతి వ్యాధులను నిర్మూలించే దివ్య ఔషధం. పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదానం బాబా విభూతిం ఇదమాశ్రయామి. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆనాటి షిరిడిలో చావడి ఉత్సవము ఈనాడు మనము సాయి గీతా ఆశ్రమంలో ఈ దివ్య వృక్ష దేవతల మధ్యలో జరుపుకొని కలిద్దామా? Let us all come together to worship our beloved Sai Baba. We invite you all to participate in the sacred Chavadi Seva procession, a beautiful ritual that brings us closer to the Lord. Now let's all participate in the soulful journey and get enlightened. Oh